నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావని తెలిసింది. నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. రేపు నిజంగా తనకి ఏదన్నా ఆలోచన వచ్చి మీ డాడీని క్షమించే పరిస్థితే వస్తే? ఆ అవకాశం లేదు రాజా. తనలో ఎక్కడా తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ గాని, అందరికీ దూరం అవుతున్నాననే బాధ గానీ లేవు. నా నుంచి విడిపోవాలనుకున్నా, మరో జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పడానికే వచ్చాను. మీరు వెళ్ళిపోయారు. నేను జరిగిన సంఘటనలన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానండి. నా కళ్ళ ముందే జయంతి విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకోబోతోంది. తను చేస్తుంది తప్పు అని అనలేను, అలాగని సమర్థించను లేను. ఇటు చూస్తే మీ తమ్ముడు నిన్నటిదాకా భార్గవికి నాకు ఏ సంబంధం లేదని ఈ రోజు వెళ్లి తనింట్లో పని మనిషిగా మారిపోయాడు. ఇవన్నీ చూస్తూ నేనెందుకు బ్రతకాలా అనిపిస్తుందండి. నాకు వచ్చేయాలనుంది. ఇవన్నీ చూసి బాధపడే కంటే ప్రాణం పోతే బావుండు అనిపిస్తోంది. వదినా, నువ్వా? ఎందుకొచ్చావు? ఈ ప్రశ్న నీ నోటి నుంచి మొదటిసారి వింటున్నాను వదినా. నేను నిన్ను తప్ప ఎవరిని ఈ ప్రశ్న అడగలేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు. వదినా, రోజుకో అబద్ధం, మాటకో మాయ చేసుకుంటూ బ్రతకటం నీకు బాగా అలవాటయింది. నేను ఊహించలేదు కృష్ణ, నువ్వు ఇలాంటి వాడి అవుతావని అసలు ఊహించలేదు. నేను ఊహించలేదు వదినా. నా జీవితంలో ఇన్ని మలుపులుంటాయని, ఇన్ని సమస్యలు వస్తాయని నేను అనుకోలేదు. ఎందుకు కృష్ణ ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు? నీ జీవితంలోని సమస్యలు వాటంతట అవి వచ్చినవి కావు, నీ అంతట నువ్వే తెచ్చుకున్నవి. నువ్వు చేసిన తప్పులే నీకు సమస్యగా మారాయి. అందుకేగా ఈరోజు భార్గవికి తండ్రిగా ఆ ఇంటి పని మనిషిగా బ్రతకాల్సి వస్తోంది. ఆ భార్గవి ఏం చేస్తుందో అనే భయంతోనేగా అవమానాన్ని దిగమింగుకుని అక్కడే బ్రతుకుతున్నావు. భయంతో కాదొదినా, బాధ్యతతోనే వెళ్ళాను. బాధ్యత అంటే భార్గవిని నీ కూతురిగా బాధ్యత తీసుకున్నావు అంటే సౌందర్యని మోసం చేశాను అనేగా. ఎంత దుర్మార్గుడివి కృష్ణ నువ్వు. మరి ఎందుకు రాజా దగ్గర సౌందర్యకి ఉద్యోగం ఇచ్చానే గాని అంతకు మించి ఏమీ తెలీదు అని చెప్పావు? ఇంతకాలం నువ్వు అమాయకుడివే అనుకున్నాను, నీలో ఇంత మోసగాడున్నాడని నాకు తెలియదు కృష్ణ. వదినా, నేను మోసపోయిన వాడినే కానీ మోసగాడిని కాదు. ఆ నిజం చెప్పడానికే వచ్చాను. నిజం వదినా, నీకైనా నా బాధను చెప్పుకోపోతే పిచ్చెక్కి చచ్చిపోయేలా ఉన్నాను. ఏంటా నిజం?
సౌందర్య పరిస్థితి చూసి జాలిపడి నేను ఉద్యోగం ఇచ్చాను. తను నన్ను మాయ చేసి భార్గవిని కన్నదొదినా. ఏంటి ఇది ఇంకో కొత్త నాటకమా? లేదొదినా, చందు మీద ఒట్టేసి చెప్తున్నాను. నీకు తెలియకుండా ఎలా మాయ చేస్తుంది? చేసింది. ఆ నిజం నాకు ఈ మధ్య తెలిసిందొదినా. ఆ పాపంలో భాగం పంచుకున్న మనిషే నాకు చెప్పిందొదినా. రోహిణి అనే ఒక ఆవిడ సౌందర్యతో పాటు నా ఆఫీసులో పనిచేసేది. సౌందర్య తనని అడిగి ఓ మందు తీసుకుంది. ఆ విషయం నిన్నటి వరకు నాకు తెలీదు. అది తెలిస్తే అంత మొండిగా కోర్టుకెందుకు వెళ్తాను వదినా? భార్గవి నా కన్న కూతురు అనే నిజం నేను నమ్మాక నా బాధ్యతను వదిలిపెట్టలేక ఆ ఇంటికి వెళ్ళాను వదినా. ఇదే నిజం వదినా. ఎంత పని జరిగింది కృష్ణ. పద కృష్ణ, వెంటనే ఈ నిజం అందరికీ చెప్పేద్దాం. ఎవరు నమ్ముతారు వదినా? నా గురించి ఇంత తెలిసి నువ్వే నా మాటలు నమ్మలేకపోయావు. ఈ పరిస్థితుల్లో ఎవరు నమ్ముతారు వదినా? నేను మళ్ళీ అందరి దృష్టిలో మంచి కావడం కోసం మరో నాటకం ఆడి మోసం చేస్తున్నాను అనుకోరు. భార్గవి నా కూతురే అని చెప్పుకోవడానికి DNA టెస్ట్ ఉంది. కానీ సౌందర్య నన్ను మోసం చేసి బిడ్డని కన్నది అనటానికి ఏ టెస్టులున్నాయి? ఎలా నిరూపించుకోలేదునా? ఈ నిజం ఎవరికి చెప్పుకోలేను. చెప్పినా ఎవరు నమ్మరు. ఈ ప్రపంచంలో కొద్దో గొప్ప నా మీద నమ్మకం ఉంది నీకొక్కదానికే వదినా. అందుకే నీకు చెప్పాలని వచ్చాను, చెప్పాను. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నన్ను క్షమించు కృష్ణ. అందరిలాగే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇందులో నీ తప్పేం లేదు వదినా. అది నా దురదృష్టం. భార్గవి నా కూతురనేది నిజం. తప్పు ఎవరు చేసినా భార్గవి మాత్రం నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. తనకి చందులాగే ప్రేమని పంచడం న్యాయం. అందుకే వదిన వెళ్ళాను. కానీ ఇలా ఎంతకాలం అందరి దృష్టిలో మాటలు పడుతూ ఉంటావు కృష్ణ? ఆ దేవుడు కొంతమంది తలరాతలు అలా రాస్తాడు వదినా. ఆయన ఏం రాస్తే అది మనం అనుభవించాలి. ఈ ప్రపంచంలో భార్గవికి మాత్రమే నేను ఏ న్యాయం చేయలేకపోయాను. అందుకే తను నన్ను అవమానించిన నా కోపం రాదు, పని మనిషిలా చూసిన ఆవేశం రాదు. ఒక తండ్రిగా తనకు న్యాయం చేస్తే అంతే చాలు వదినా, అంతే చాలు. ఒళ్ళు హోనం అయిపోయిందనుకో. ఎదవ డ్రైవింగ్ నువ్వును. గురి చూసి గుంటల్లో తోలడం తప్ప
రోడ్డు మీద తోళ్ళం రాదా ఏంటి తమరికాయ? నార్మల్ శుభ్రంగా సిటీలో పెట్టుకునే వాళ్ళం కదా ఈ ప్రోగ్రాం. ఊరి చివరి మంచిది అని ఇంత దూరం తీసుకొచ్చాం. అయినా ఆంబో తరపులాగా గురక పెడుతూ బాగానే నిద్రపోయావుగా. అవును, వీడింకా వచ్చినట్లేదుగా. వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారేంటి? ఇక ఆడు కోసం చూసింది చాలు గాని ఫోన్ కొట్టు. హలో ఈశ్వరరావు, ఎక్కడున్నావు? మేమిక్కడ ఊరి చివరి హోటల్ దగ్గర ఉన్నాం. తొందర్రా. సరే. ఏమంటున్నాడేంటి? మనల్ని ఇక్కడే వెయిట్ చేయమంటున్నాడు. ఓ అదిగో అక్కడ టీ స్టాల్ ఉందిగా, వెళ్ళి కూర్చున్నా. పద. పద. రెండు చాయ్ బాబాయ్. మన గురించి ఎవరికి అనుమానం రాదు కదా? అనుమానమా? అసలు నీకు నాకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇక మనల్ని అనుమానించేది ఎవరయ్యా? ఎవరు అనుమానించినా పర్లేదు కానీ మన మేనకోడలకు మాత్రం అనుమానం రాకూడదు. పొరపాటున అనుమానం వచ్చిందా ఇంకంతే సంగతులు. నీకు ఊరి నాకు యావజ్జేవా? కాదు, నాకు యావజ్జేవం, నీకు ఊరి. ఏంటి శిక్షలు మార్చా? అవును మరి, నాది ఒట్టి మోసమే, నీది నమ్మక ద్రోహం కదా. నాకంటే నీ మీదనే కోపం ఎక్కువ ఉంటుంది. అయితే నాకు వాటా ఎక్కువ ఇచ్చే. అదెలా కుదురుతుంది? నేను లెక్కదా అంది. అందులో మాత్రం తక్కువ కదా. ప్లాన్ నాది, ఫలితం నీదా. కోచ్ సలహాలు ఇస్తాడు గాని ఆడాల్సింది ప్లేయరే. అదిగో వచ్చాడు చూడు. ఈశ్వరరావు, రా రా రా. నమస్తే. నీకోసమే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం. మా వాడుకు టీ ఇవ్వయ్యా. అయినా ఈ కాకా హోటల్లో మీటింగ్ ఏంటి? చక్కగా ఈ 5 స్టార్ హోటల్లోనూ కలుసుకోవచ్చు కదా. మరి అదే, ఇక్కడ టీ తాగితే 5 రూపాయలతో సరిపోతుంది బాబు గారు. అక్కడ టీ తాగితే బిల్లు కట్టాలంటే 5 నక్షత్రాలు కావాలి. మా గెటప్కి ఇదే కరెక్ట్. ఎవ్వరికీ అనుమానం రాదు. సరే, ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ నెల నుంచి 10 లారీలు సరుకు ఎక్కువ పంపిస్తాం. అందులో 5 లారీలు లెక్కలో ఉండవు, కానీ మా లెక్కలో 80% రావాలి. నాకు 20ఏనా? నేను ఒప్పుకోను. మిగిలిన వాటిలో ఎలాగో తింటున్నావుగా. వాటిలో మీకు వాటా ఇస్తున్నాను కదా. అసలు నీకెంత కావాలో చెప్పు. నాకు 40, మీకు 60. ఇదిగో, మేమెంత కష్టపడాలో తెలుసా? తేడా వస్తే తాట ఊడేది మాకు, నీకు కాదు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని మీరెప్పుడు దొరకాలి? అదే నిజమేలే. చెప్పారా ఆయన? సరే, చివరి మాటగా నేను చెప్తున్నాను. మాకు 75, నీకు 25. ఇక మాట్లాడొద్దు. నా పేరు దేవుడు మావయ్య. నేను చెప్పిందే కన్ఫర్మ్, అంతే. మీ మాయలు పడ్డానికి నేను ఆ పిచ్చి భార్గవిని కాదు. నాకు 35, మీకు 65. లేదంటే డీల్ క్యాన్సిల్. మరి అంత తొందరపడక ఈశ్వరరావు. ఏం చేస్తాం, మా జుట్టు నీ చేతుల్లో ఉంది. సరే అలాగే గాని. ఈ ముక్క ఫోన్లో మాట్లాడొచ్చు కదా. ఇక్కడ దాకా ఎందుకు పిలిచారు? ఫోన్ ట్రాపింగ్ చేస్తారని భయం. ఫోన్ ట్రాపింగ్ మీద 2 రాష్ట్రాలే కొట్టుకుంటున్నాయి. నువ్వు చీఫ్ మినిస్టర్. మరి ఎగతాళి తర్వాత ముందు చాయ్కి డబ్బులు ఇవ్వు. వాళ్ళే కక్కుర్తి గడివయ్యా నువ్వు.
తీసుకో. వెళ్దాం పద. అమ్మా పాలు తీసుకోండి. అక్కడ పెట్టు భానుమతి. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అవును భానుమతి, నువ్వు చిన్నప్పటి నుంచి భార్గవిని పెంచావు కదా? అవునమ్మా, వాళ్ళమ్మ ఒడి నుంచి సరాసరి నా దగ్గరికే వచ్చింది. జైల్లో పసిబిడ్డలుగా ఉన్నప్పుడే ఉంచుతారు. కొంచెం ఊహ తెలియగానే చిల్డ్రన్స్ హోంలో వేస్తారు. అక్కడే నేను భార్గవిని కలిశాను. భార్గవి మనస్తత్వం ఎలా ఉంటుంది? అంటే అంటే పొరపాటు పడి ఏదైనా తప్పు చేసింది అనుకో, అది తప్పు అని మనం నిరూపిస్తే నమ్ముతుందా? తను ఏది అంత తొందరగా నమ్మదమ్మా. నమ్మింది అంటే ఎవ్వరు చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోదు. చిన్నతనం నుంచి చాలా పట్టుదల గల మనిషి. మహామొండి. కోపం వచ్చింది అంటే ఎదుటి వాళ్ళని చాలా భయంకరంగా సాధిస్తుంది. జాలి కనికరం అని కూడా చూపించదు. అంత కఠినంగా ఉంటుందా? అలాగని తను పూర్తిగా దుర్మార్గురాలని చెప్పలేనమ్మా. మళ్ళీ తనకు నచ్చితే ఎంతైనా త్యాగం చేస్తుంది. తెచ్చి నెత్తిన పెట్టుకుంటుంది. అంత మంచి మనిషి. అయినా ఇప్పుడెందుకమ్మా తన గురించి అడుగుతున్నారు? ఏం లేదు భానుమతి, అసలు జరిగిన దాంట్లో వాళ్ళమ్మ తప్పే లేనట్టు మాట్లాడుతుంది కదా. నాకు వాళ్ళమ్మ సౌందర్య గురించి చాలా బాగా తెలుసు. సౌందర్య చాలా అహంకారం గల మనిషి. తను చెప్పిందే నిజమని ఎలా నమ్ముతుందా అని. అది నిజమేనని కోర్టు తీర్పిచ్చింది కదమ్మా. కోర్టు తీర్పు అబద్ధం కాకపోవచ్చు భానుమతి, కానీ సౌందర్య చెప్పింది అబద్ధం కావచ్చుగా. అదేలాగమ్మా? ఎలా అంటే, ఒకవేళ కృష్ణని మోసం చేసి సౌందర్య భార్గవిని కంటే? అలా ఎలా చెప్తుందమ్మా? ఏ మందో మాకో పెట్టి ఏదోలా లొంగ తీసుకుంటే? సౌందర్య అలా చేసే మనిషే భానుమతి. అదంతా చెప్తే నమ్ముతుందా? నమ్మటం కాదమ్మా, చెప్పిన వాళ్ళని కాల్చి చంపుతుంది. అవునమ్మా, తనకు వాళ్ళమ్మంటే ప్రాణం. ఆ డైరీ చదివిన తర్వాత అసలు ఏం చెప్పినా వినదు, నమ్మదు. అయినా అలాంటివేవైనా మీకు ఆధారాలు దొరికాయమ్మా? ఆహా, అదేం లేదు, ఊరికనే అడిగాను. దొరికినా తనతో అనకండమ్మా. మీ మీద తనకి గౌరవం ఉంది. ఆ గౌరవం పోయిందంటే ఇక అంతేనమ్మా. హాయ్ రాజా, హౌ ఆర్ యూ? నేను బానే ఉన్నాను. మిమ్మల్ని చూసి మాట్లాడదాం ఆగాను. మీరు అమెరికా వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నారంట.
నిజమేనా ఆంటీ? అవును. అందరినీ వదిలేయాలి అనే నిర్ణయించుకున్నారా? వదిలేక ఇక్కడ తన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు రాజా? ఎవరూ లేరని మీరు చెప్తే సరిపోదు నవీన్ గారు. అయినా నేను అడిగేది మిమ్మల్ని కాదు, జయంతి గారిని. చెప్పండి ఆంటీ, మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్న నన్ను అడిగే ముందు మీ మామగారి గురించి కూడా ఒక్కసారి గుర్తు చేసుకో రాజా. నాకు జరిగిన అన్యాయం గురించి ఇలాగే మీ మామగారిని కూడా ఎప్పుడైనా నిలదీశావా? అంత దూరం ఆలోచిస్తే ఇలా ఎందుకు అడుగుతాడు జే? చూడండి నవీన్ గారు, నేను క్రిమినల్ గా జీవితం మొదలుపెట్టి ఆ తర్వాతే బిజినెస్ మ్యాన్ గా మారాను. ఇప్పుడు చాలా మందికి అన్నం పెట్టే స్టేజ్కి వచ్చాను. అయితే ఏంటి రాజా, నీ క్రిమినల్ చరిత్రతో నన్ను బెదిరించాలని చూస్తున్నావా? చూడు, ఎవరెన్ని చెప్పినా నేను మాత్రం జయంతిని వదిలే ప్రసక్తే లేదు. ఒకప్పుడు ఆ కృష్ణ చాలా మంచివాడని నమ్మి జయంతిని తనకు వదిలేసి వెళ్ళిపోయాను. అది ఎంత తప్పో నాకు ఈరోజు అర్థమైంది. ఈరోజు అమెరికా వెళ్ళాలన్న డెసిషన్ నాది కాదు, తనది. ఎన్ని రోజుల తర్వాత తన నిజ స్వరూపం తెలిసి తను రిలీజ్ అయింది. తన నిర్ణయాన్ని నీ బెదిరింపులతో మార్చలేవు. నేను బెదిరించట్లేదు. ఒకప్పుడు అలా ఉన్నవాడిని ఇలా మారాను అంటున్నాను. అలానే కృష్ణ గారిలో కూడా మార్పు చూడొచ్చు కదా అంటున్నాను. నాకు అవసరం లేదు రాజా. ఆంటీ, నేను చెప్పేది వినండి ప్లీజ్ రాజా. దయచేసి మీ మామని దేవుడు అని నిరూపించే ప్రయత్నం మానుకో. విన్నావుగా, మీరందరూ కలిసి జయంతి జీవితాన్ని నాశనం చేసింది చాలు. ఇక నుంచి అయినా తన ప్రశాంతంగా బతుకుతుంది. నాతో అమెరికా వస్తుంది, దాన్ని మీరెవరూ ఆపలేరు.